నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. బ్రిక్స్ కు ట్రంప్ వార్నింగ్, యాంటీ అమెరికన్ గా లేబుల్, అగ్రరాజ్యాన్ని వ్యతిరేకిస్తే 10% అదనపు టారిఫ్, షాక్ ఇచ్చిన డ్రాగన్ కంట్రీ. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై ఏదో ఒక రకంగా అగ్రరాజ్యాధినేత అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంటారనుకుంటా. మేబీ అలా చేయకుండా ఆయన అసలు ఉండలేరేమో. ఎందుకంటే ఎవరైనా సరే పెద్దన్న మాట వినాల్సిందే, కాదంటే మాత్రం టారిఫ్లను విధిస్తా అంటాడు. ఇదే తరహాలో బ్రిక్స్ దేశాలను బెదిరించడం గమనార్హం. ఓవైపు బ్రెజిల్లో బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతుండగానే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయాన్ని కక్కారు. బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు ఏ దేశం సపోర్టుగా ఉన్నా సరే ఆయా దేశాలపై మరో 10% అదనపు సుంకాలు విధిస్తానని బెదిరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఓ పోస్ట్ కూడా పెట్టారు. కానీ అమెరికాకు వ్యతిరేకంగా బ్రిక్స్ ఎలాంటి వ్యతిరేక విధానాలు చేస్తుందో మాత్రం చెప్పలేదు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు వాణిజ్య విధి విధానాలు ఆఫీషియల్ గా లేఖలు పంపిస్తామని తెలపడం గమనార్హం. అందులోనే టారిఫ్ల అమలు తేదీని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ట్రంప్ చెప్పిన ఎటువంటి మినహాయింపు ఉండదన్న మాటలను బట్టి చూస్తే మాత్రం అవి ఇండైరెక్ట్ గా భారత్ ను ఉద్దేశిస్తూ చెప్పారని అర్థమవుతోంది. ఎందుకంటే భారత్ చాలా సందర్భాల్లో అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. అయినప్పటికీ మన దేశానికి అమెరికా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఎగ్జాంపుల్ గా ఇటీవల రష్యా నుంచి S-400 డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేసింది భారత్. ఆ టైంలో మన దేశంపై అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్ పై కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే ట్రంప్ భారత్ ను హెచ్చరిస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. ఇక బ్రిక్స్ కూటమిలో మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. నిజానికి ఈ బ్రిక్స్ అనే పేరు కూడా ఈ 5 దేశాల పేర్లతో ఉన్న సంక్షిప్త రూపం. ఇక ఇప్పుడు దీనికి 5 కొత్త సభ్య దేశాలు ఉన్నాయి: ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, UAE మరియు ఇరాన్. సో ఇది 10 దేశాల వాణిజ్య కూటమి. ప్రపంచ వాణిజ్య సంస్థ మద్దతు కలిగిన నిబంధనలతో అత్యంత పారదర్శకంగా అందరినీ కలుపుకొని పోయే సమానత్వంతో ఉన్న బహుళ వాణిజ్య వ్యవస్థకు మద్దతు తెలుపుతుంటూ ఉంది బ్రిక్స్. ఇక ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు 40% కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక ఈ సదస్సులో భారత్ సహా పలు దేశాధినేతలు, ప్రతినిధులు అమెరికా అనుసరిస్తున్న విధానాలను ముక్త కంఠంతో ఖండించారు. ముఖ్యంగా ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల అంశాన్ని ప్రస్తావించారు. కానీ బ్రిక్స్ ఏ దేశాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోలేదు. ఈ విషయాన్ని బ్రిక్స్ కూటమి చాలా సందర్భాల్లో తెలిపింది కూడా. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం బ్రిక్స్ దేశాలు తనని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశాలన్నీ కలిసి మూకుమ్మడిగా అమెరికా నాయకత్వాన్ని సవాల్ చేస్తాయని ఆయన భయం. ఒకవేళ ఇదే కనుక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ప్రభావం దెబ్బతినే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా డాలర్ విలువ వినియోగంపై ఎక్కువ ఎఫెక్ట్ పడే ప్రభావం ఉంది. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో US డాలర్ వినియోగం పరిమితం అవుతుంది. ఎందుకంటే ఈ బ్రిక్స్ దేశాలన్నీ డాలర్ పై కాకుండా ఇతర కరెన్సీలపై ఆధారపడతాయి. US డాలర్ లేకుండా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిర్వహించవచ్చు. సో ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఇలా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందుకే బ్రిక్స్ దేశాలంటే ట్రంప్ కు భయం పట్టుకుంది. అందుకే వాటిని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా టారిఫ్లు విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నమాట. మరి ట్రంప్ చేస్తున్న బెదిరింపులు ఎంతవరకు పనిచేస్తాయి అంటే మాత్రం మాత్రం వర్క్ చేయవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిక్స్ దేశాలు అమెరికాను కావాలని టార్గెట్ చేయలేదు.
అమెరికాకు తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ట్రంప్ వార్నింగ్ కు డ్రాగన్ కంట్రీ చైనా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. బ్రిక్స్ కూటమి దేశాలు అగ్రరాజ్యాన్ని వ్యతిరేకం కాదని చెప్పింది. కానీ కావాలనే ఈ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. అంతేకాదు, ఇటువంటి ప్రతీకార టారిఫ్ల కారణంగా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. డెవలప్ అవుతున్న దేశాల మధ్య సహాయ సహకారాల కోసమే బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.